హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ వాకింగ్ చేస్తూ వీడియో తీస్తున్నాను. ఇది రియల్ వీడియో. అంటే నేను వీడియో తీసిన తర్వాత వాయిస్ ఓవర్ కాకుండా ఇప్పుడు ఇది రియల్ వీడియో చేస్తున్నాను. ఇది వాకర్స్కి నడిచే మార్గం అనమాట. అదైతే కనుక కార్లు అవి పోతాయి, ఇక్కడ మాత్రమే మనం నడవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, మ్యాన్ హోల్స్ అవన్నీ నీట్గా ఉంటాయి. మనం ఇందులోనే నడుస్తూ పోవాలన్నమాట. ఇక్కడ ఒక్క పిట్ట కూడా ఉండరు. ఇది విషయం. ఇదిగోండి, చూడండి, ఇక్కడ చెట్లు, ఇంటి ముందు చెట్లు ఎంత బాగుందో. హోల్స్ బాగుంటాయి, ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటుంది. ఎక్కడంటే అక్కడ స్టాగ్నేషన్ ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. కరెంటు పోదు. ఎప్పుడో ఒక్కసారి నేను వచ్చినప్పటి నుంచి కరెంటు పోయే వ్యవహారాలు జరగలేదు. ఎప్పుడైనా గనక ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఇక్కడ అమెరికాలో ఉండే ప్రతి ఫోన్లకి ఒక అలారం పంపించేస్తారనమాట. అది అలారం మనం ఫోన్ ఎత్తేదాకా మోగుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి మిడ్ నైట్ కూడా మోగుతుంది. భలే భయం వేస్తుంది. ఇదేంద్రా నాయన, అలా మిడ్ నైట్ ఇంత డేంజర్ అలారం అని చెప్పి చూస్తే దాంట్లో ఉంటుంది అనమాట. ఆ అలారంలు అలర్ట్నెస్ అనేది చాలా రకాలు ఉంటాయి. ఆ రకాలన్నీ మీకు వేరే వీడియోలో చూపిస్తాను. ఒకటేమంటే పిల్లలు మిస్ అయ్యారని, ఒకటేమంటే వృద్ధులు మిస్ అయ్యారని, ఒకటేమంటే ఫ్లడ్స్ వస్తున్నాయని, ఇట్లా రకరకాలు ఒక 10-15 అలారమ్స్ ఉన్నాయి. వాటన్నిటికీ వాళ్ళు అలారం ద్వారా వాళ్ళ డీటెయిల్స్ పెట్టి మనకి మెసేజ్లు పంపిస్తూ ఉంటారనమాట. సో ఇదనమాట ఈ వాకింగ్. నేను ఎలా చేస్తున్నాను, ఎక్కడ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను కదా. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం రోడ్డు క్రాస్ చేయాలంటే ఈ పాత ద్వారే పోవాలా. ఈ పాత ద్వారా అక్కడ చూడండి, ఒక అతను ల్యాండ్ మూవర్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఎవరి పాటికి వాళ్ళు ల్యాండ్ గ్రాస్ పెరగకుండా చూసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అటు ఇటు చూసుకొని మనం పోవాలన్నమాట. ఇక్కడ చూడండి, పైన విమానం పోతూ ఉంది. చూసారు కదా, అదిగోండి. ఇక్కడ దగ్గరలో ఒక చిన్న మినీ ఎయిర్పోర్ట్ ఉందండి. సో అక్కడి నుంచి పోతున్నట్టుంది అది. సో ఇంకా ఇట్లా వాకింగ్లో మీకు చాలా విషయాలు నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బోర్డు పెట్టారు ఈ పచ్చికలో. ఈ బోర్డు ఏంటంటే, ప్లీజ్ క్లీన్ అప్ ఆఫ్టర్ యువర్ డాగ్. కనబడుతుందా? అంటే ఏంటంటే అడుక్కు పెట్టుంటారు ఈ బోర్డులు. ప్లీజ్ క్లీన్ అప్ ఆఫ్టర్ యువర్ డాగ్ అంటే మామూలుగా డాగ్ని పెంచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు కదా. అది ఎక్కడంటే అక్కడ పాసుకుపోవడం, పూపుకు పోవడం జరుగుతుంది కదా. పూపు అంటే అవి లెట్టిన కూర్చోవడం అట్లాంటివి జరుగుతుంటుంది కదా. అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఒక కవర్లు మేనేజ్ చేస్తారనమాట. ఆ కవర్లతో తీసుకొని అక్కడక్కడ వాటికి ఒక డస్ట్బిన్స్ ఉంటాయి, అందులో వెయ్యాలి అని ఇన్స్ట్రక్షన్స్. అదనమాట ఇక్కడ వ్యవహారం. అందుకని వీళ్ళు కమ్యూనిటీ వాళ్ళు అవన్నీ నీట్గా పెట్టుకోమని వాళ్ళ బోర్డులు పెట్టుంటారు. ఇంకా ఏంటంటే అక్కడక్కడ కొన్ని బోర్డులు పెడతారు. వీటికన్నిటికీ పెస్ట్లు, ఈ గ్రాస్కి అంతా పెస్టిసైడ్ తాకొద్దు అండి అని పెట్టుంటారనమాట. సో ఆల్మోస్ట్ చాలా దూరం వచ్చేసాను. అది మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్లో కార్లు అవి ఇవి పోతూ ఉంటాయి. మెయిన్ రోడ్ అంటే ఈ కమ్యూనిటీకి మెయిన్ రోడ్ అనమాట. సో చూసారు కదా, అది మైదానం లాగుంది కదా. దాని అవతల ఒక చిన్న లేక్ ఏదో ఉందంట. మనం ఎప్పుడు అంత దూరం పోలేదు. ఇది దీనికి మేముండే హౌస్కి ఎంట్రన్స్ అనమాట. బెండర్ రోడ్ అంట. బందర్ రోడ్ కాదండి, బెండర్ రోడ్. చూసారు కదా, ఈగిల్ మీడో అని ఈ కమ్యూనిటీ పేరు. ఇక్కడ దాకా వచ్చేసాము, కార్లు పోతున్నాయి. మళ్ళీ నేను ఇటే వెళ్ళాలి. ఇటే వెళుతూ వాకింగ్కి వెళ్ళాలి. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళల్లో ఒక అబ్బాయి గ్రాస్ మూవ్ చేసుకుంటూ ఇది చేసుకుంటున్నాడు. ఒక అబ్బాయి మా బుడ్డోడిని సైకిల్ మీద
షికారు తీసుకొని వెళ్తూ ఉన్నాడు అనమాట. అదే విషయం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఎవ్వరు ఉండరండి, మన పాటికి మనం పోతూ ఉంటే మనల్ని ఎవ్వరు ఏమనరు. అది సంగతి. ఈ వీడియో మీకు నచ్చితే, ఇది లైవ్ అండి, ఇది మీ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఏదన్నా అంటే మీరు కామెంట్లో పెడితే నేను అన్నీ మీకు విశదీకరిస్తాను, వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.